ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతులకు చెందినటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తామంటూ రైతులకు శాశ్వత భూ హక్కును మేము ఇస్తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అంటూ అధికార వైసీపీ నేతలు చెబుతూ ఉంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మింగేయాలని చూస్తున్నాడు. ఆ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒరిజినల్ పత్రాలు తన దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీలు మాత్రమే రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ భక్షణ యాక్టే అంటూ కూడా కొంతమంది ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త సారాంశం ఏంటి, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటనేది మనం ఒకసారి కనుక స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తే, భూ రక్షణ కాదు భూభక్షణే. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూరక్షణ అయితే కాదు, భూమిని భక్షించడమే అంటూ ఈ ఆర్టికల్ యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మిషన్ బిల్డ్ పేరిట అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. సో జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదట్లో మిషన్ బిల్డ్ పేరిట ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అమ్మాలి అనేటువంటి ప్రయత్నం చేసింది. కేంద్ర సంస్థ ఎన్బిసిసి ద్వారా వేలంపాటలో అమ్మకానికి పెట్టించి వాటిని వైసీపీ నేతలే సొంతం చేసుకునేలా ప్రభుత్వం పెద్ద స్కెచ్ వేశారు. సో అసలు ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్బిసిసి ద్వారా వేలానికి పెట్టించి ఆ వేలంలో ఆ భూములన్నింటినీ కూడా వైసీపీ నేతలే కైవసం చేసుకోవాలి అనేటువంటి కుట్ర వైసీపీ నేతలు పన్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా చూడొచ్చు. చివరికి ఈ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ తర్వాత అవే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టుకొని రుణాలు తెచ్చుకున్నారు. సో అసలు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వేలంపాట్లో వాటిని వైసీపీ నేతలే కైవసం చేయాలనుకున్న నేపథ్యంలో వారికి కోర్టు బ్రేకులు వేయడంతో వారు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తరువాత అదే భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకుల్లో తనఖా పెట్టి వారికి కావాల్సినటువంటి రుణాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ల్యాండ్ అథారిటీ అనే సంస్థకు కార్పొరేట్ ముసుగు తొడిగి రైతుల భూములను భారీ ఎత్తున తెగనమ్మేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పుడు ల్యాండ్ అథారిటీ అనేటువంటి సంస్థకు కార్పొరేట్ ముసుగు తొడిగి రైతుల భూములను భారీ ఎత్తున తెగనమ్మేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఇది వట్టి ఆరోపణ కాదనేందుకు భూముల అమ్మకాన్ని చట్టబద్ధం చేసిన టైటిల్ చట్టంలోని 5వ చాప్టరే సాక్ష్యం. అసలు మన రాష్ట్రంలోని రైతుల భూములకు సంబంధించి బయట రాష్ట్రాల్లో ఆఫీసులు తెరుస్తామనే ప్రస్తావన చట్టంలో ఎందుకు? అసలు మన రాష్ట్రంలోని రైతులకు సంబంధించినటువంటి భూములకు బయట రాష్ట్రాల్లో ఆఫీసులు తెరుస్తామనే ప్రస్తావన చట్టంలో ఎందుకు తీసుకొచ్చారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆ ప్రతిపాదన ఎందుకు ఉంది అంటూ కూడా ప్రశ్నిస్తూ ఈ ఆర్టికల్ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే టైటిల్ యాక్ట్ ప్రజాకంటకమే, చట్టంలోని తప్పులను మీ ముందే ఉంచుతాం, మీరే ఆ చట్టం తెచ్చారని నిరూపిస్తాం, రైతులకు న్యాయాన్ని దూరం చేసేటువంటి చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే, రైతుల భూములపై కంపెనీ తరహా అథారిటీయా, బయట రాష్ట్రాల్లోనూ ఆఫీసులు పెట్టడం ఏంటి, జనం ఆస్తులతో వ్యాపారం చేసే ఆలోచనేనా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రైతుల భూములను పరిరక్షించడం కాదు, రైతుల భూములను భక్షించేలా ఉంది అంటూ ఈ ఆర్టికల్ యొక్క సారాంశంగా చూడొచ్చు. అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. ఒకవేళ కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే రైతులందరూ కూడా అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే. రైతుల భూములపై మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి రైతుల భూములపై కంపెనీ తరహా అథారిటీ
అంటే రైతుల భూముల మీద ప్రైవేటు కంపెనీలు అథారిటీ చలాయించేటువంటి అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అంటూ ఇది మన ముందుకు తీసుకొస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రైతుల భూ వివాదాలను పరిష్కరించి శాశ్వత భూ హక్కును వారికి కల్పిస్తుందట, రైతులకు మంచి చేస్తుందట. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదట. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారం చేస్తోందట. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం విశాఖ జిల్లాలో చెప్పిన మాటలు. ఆంధ్రజ్యోతి ప్రస్తావన తెచ్చినందుకు ఈ చట్టం సృష్టికర్త జగన్కు సూటిగా ఒక మాట. విలేకరుల సమావేశం పెట్టి దానికి ఆంధ్రజ్యోతిని ఆహ్వానించగలరా? గంటల కొద్దీ సమయం అక్కర్లేదు, కేవలం 5 నిమిషాలు కేటాయించగలరా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజాకంటకమని ఆ చట్టంలోని అంశాల ఆధారంగానే నిరూపిస్తాం అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక జగన్మోహన్ రెడ్డికి సవాల్ అయితే విసురుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రజ్యోతి పత్రిక అసత్య ప్రచారాలు చేస్తుంది అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖ వేదికగా ఒక సభలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మేము అసత్య ప్రచారాలు చేస్తున్నామంటూ మీరు నిరూపించగలరా? మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చకు సిద్ధమా? గంటలు అవసరం లేదు, మాకు 5 నిమిషాలు ఇవ్వండి చాలు. మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించినటువంటి అంశాల మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజాకంటకమని ఆ చట్టంలోని అంశాల ఆధారంగానే నిరూపిస్తామంటూ ఆంధ్రజ్యోతి ఢంకా బజాయిస్తూ చెప్తూ ఉంది. ఈ చట్టంలోని అంశాల ఆధారంగా నిరూపిస్తాం. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజారంజకంగా ఉండదు, ప్రజాకంటకమని నిరూపిస్తాం మేము అంటూ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక అయితే నేను చెప్పిన నేపథ్యం మనం చూసాం. టైటిల్ చట్టం, భూముల సమగ్ర సర్వే గురించి సీఎం సహా సర్కారు పెద్దలు మీరు చెప్పేవి అవాస్తవాలని రుజువు చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతరుల పెద్దలు చెప్పేవన్నీ కూడా అసత్యాలని మేము నిరూపిస్తామంటూ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇది రైతుల కోసమే, భూమి రక్షణ కోసమే అంటున్న జగన్ ఈ చట్టాన్ని సమగ్రంగా చదివారో లేదో తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోని కొన్ని అంశాలు మాత్రం రైతులకి కంటకంగా మారబోతున్నాయి. సో అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చదివాడో లేదో తెలియదు, కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతులకి న్యాయం జరిగేది లేదు, రైతులకు జరగబోయేది అన్యాయమే అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రజ్యోతి స్పష్టంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ రక్షణ కాదు, భూభక్షణే. సో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతన్నలకు ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ చెబుతూ ఉన్నారు, వారికి శాశ్వత భూ హక్కుని కల్పిస్తాము అంటూ వారు చెబుతూ ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వచ్చిన తర్వాత జరగబోయే పరిణామాలు వేరుగా ఉంటాయంటూ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రజలను ఉద్దేశించి వారికి అవగాహన కల్పించేందుకు ఆర్టికల్స్ రాస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.